హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అమ్మ ఎక్కడ? హ్యాపీ ఉగాది. నీ ఫేస్ చూపించకుండా హ్యాపీ ఉగాది చెప్తావు విన్నా. భక్షాల పిండి తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మమ్మీ? పులిహోర, మామిడికాయ పులిహోర. తోరణాలు కడుతున్నారు మా మమ్మీ. ఏం చేస్తున్నారు? ఇంతసేపు నేనే చేసిన, జస్ట్ వీడియో పోజ్ ఇస్తున్నారు వీరు అంతే. నేనేం పని పాట లేకుండా అనుకోకండి గైస్. ఇందాక చెప్పినట్టు చెప్పు. భక్షాలు చేయబోతున్నాం. భక్షాలు చేస్తున్నాను. చూపి నన్ను కాదు, భక్షాలని చూపి. చాలు చాలు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా. శుభాకాంక్షలు. నేను 10 years సంతోషంగా ఉన్నారే పెరగాలి. నువ్వు కట్టుకున్నా? నాకు రైటా లెఫ్టా? యు ఆర్ రైట్. యు ఆర్ ఎ కిడ్. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఎన్నిసార్లు చెప్తున్నా? హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. బా ఇప్పుడు దొరికింది మా మమ్మీ. హ్యాపీ ఉగాది. హ్యాపీ హ్యాపీ ఉగాది. బాగుంది. అన్ని నియోజకవర్గాలు రెడ్ లైట్ వస్తుంది మా. అక్కడ బ్రాహ్మణులు అక్కడ ఉండండి అని చెప్పి జీవయానం సాగిస్తూ ఉంటారన్నమాట. వచ్చి ఇలా ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటిస్తుంటే ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించగల వీరుడు సూర్యుడు అర్జునుడే, ధనంజయుడే, బీభత్సుడే అక్కడికి వస్తాడు. అయితే ఇదే సమయంలో శ్రీకృష్ణ బలస్తాడు. ఆ రకంగా ద్రౌపది తమ్ముళ్ళందరూ కూడా ఆవిడని వదిలిగా ఇక 2వ సంవత్సరం వీరుడితో ఉన్నప్పుడు ద్రౌపది ఒక చోట ఉంటే కనుక ఆ చోటికి ఇంకొకళ్ళు కొంచెం పెట్టు. నాకే దర్శనం చాలా జల్దీ అయిపోయింది గాయ్స్. చాలా జనాలు ఉన్నాయి బట్ ఫాస్ట్గా అయిపోయింది. ఇంత క్యూట్గా తీసినా కదా. హాయ్ చెప్పు నాన్న. డన్ విత్ దర్శనం. జల్దీ అయిపోయింది కదా, ఎక్కువ జనాలు ఉన్నా. లోపలికి పోయి నడవడం ఎక్కువ అయిపోయింది. That's it for the video. Thank you so much for watching. Please do చెప్పు. Please do subscribe and like. Like, share and subscribe to Seetal Tota. Bye.